నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై యూటీఎఫ్ తీవ్ర అసంతృప్తి. వాడ్రేవుల అక్రమ రిసార్ట్ నిర్మాణాలు మౌనం వహించిన అధికారులు. టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై యూటీఎఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర యూటీఎఫ్ కార్యదర్శి ఎస్ కిషోర్ కుమార్ మంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఉపాధ్యాయ సమాజాన్ని అవమానించేవిగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి అండగా ఉన్న ఉపాధ్యాయులను అపహాస్యం చేయడం సరికాదని స్పష్టం చేశారు. యూటీఎఫ్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజాయితీతో, నిబద్ధతతో, సామాజిక స్పృహతో పనిచేసిన యూటీఎఫ్కు రాజకీయాలు అంటకట్టడం సరికాదని తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసింది ఎవరో ఆత్మవిమర్శన చేసుకోవాలని అచ్చెన్నాయుడు గారిని కోరుతున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12వ పీఆర్సీని ఎప్పుడు నియమిస్తారో చెప్పకుండా, బకాయి పడిన డిఏలను ఎప్పుడు చెల్లిస్తారో తెలియజేయకుండా, 25,000 కోట్ల రూపాయల బకాయిలను మంజూరు చేయకుండా తాత్సారం చేస్తున్న మీరు యూటీఎఫ్ రాజకీయాలను అంటగట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాం. యూటీఎఫ్ మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా అచ్చెన్నాయుడు గారు, మీ విమర్శలు మీరు చూసుకోండి, మీ రాజకీయాలు మీరు చూసుకోండి. కానీ నిబద్ధతతో పనిచేసే యూటీఎఫ్ మీద చేసే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. రాబోయే కాలంలో భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాం. బాపట్ల జిల్లా చీరాల వాడ్రేవు సముద్రంలో అక్రమ నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు రిసార్టులు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాలకు వెళ్లే ముందు టాప్ హెడ్లైన్స్. వాడ్రేవులో కోస్టల్ కారిడార్ ఉల్లంఘన. హెచ్టీఎల్ పంచాయతీ నిబంధనలను తుంగలో తొక్కిన అక్రమ రిసార్ట్లు. సముద్ర తీరంపై ఆక్రమణలు. ప్రభుత్వం మానవం వేడుతుందా? అధికారుల చర్యల కోసం ఎదురు చూస్తున్న స్థానికులు. కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ బుద్ధ రిసార్ట్స్కు ప్రభుత్వం వారు 2 సార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా వారు అక్రమ నిర్మాణం చేస్తున్నారని అన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని వాడ్రేవు గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ రిసార్ట్ కట్టడాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. సముద్ర తీరాన్ని ఆనుకునే ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా కాలరాస్తూ కొన్ని ప్రైవేటు వ్యక్తులు రిసార్ట్లు నిర్మిస్తున్నారు. హెచ్టీఎల్ నిబంధనలు, కోస్టల్ కారిడార్ షరతులు, స్థానిక పంచాయతీ ఆమోదం ఇవన్నీ పాటించకుండానే అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం వారు ఈ అక్రమ నిర్మాణాలను అరికట్టే చర్యలు తీసుకుంటుందా, లేక బలమైన వాణిజ్య ప్రయోజనాల కోసం ముందు మౌనం పాటిస్తుందా అనేది వేచి చూడాలి. అదే ఇంతకుముందు మాట్లాడాను మేము, కూర్చోండి సిద్ధంగా. ఇంతకుముందు నేను ఫోన్ చేశాను, గూగుల్ మీట్లో ఉన్నాను. గూగుల్ ఇప్పుడు రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు? మనకు ఆఫీస్ టైమింగ్ 10 గంటలు. మీకు వచ్చి ఆఫీస్లో కనపడి మళ్ళీ సర్వేకి వెళ్తారు. ముందు సర్వేకి వెళ్తారు. అలాగే మేము కలవాలంటే వారి ఎదురుగా పోలీస్ టైమింగ్స్ ఉంటుంది. సరే, చీరాల నుంచి సాధన సమితి అనే వాళ్ళు, చీరాల నియోజకవర్గ అభివృద్ధి సాధన సమితి వాళ్ళు ఆఫీస్ వరకు వచ్చేవారు. మీరు ఫోన్గా చేశారు అని ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఆల్రెడీ రకరకాల స్కెచ్లు, అడుగులు, లెక్కలు, కొలతలు, మ్యాపులు వీటన్నిటితో మద్రాసులో ఉన్నటువంటి ఒక సిబ్బంది ప్రజెంటేషన్ ఏర్పాటు చేసింది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని అధికార యంత్రాంగం అక్కడ కూర్చొని ఉంది. లేనిదెవరు? ఏ ప్రాంతం గురించి అయితే మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారో ఆ ప్రాంత మత్స్యకారుల నాయకులు కానీ, మత్స్యకార కుటుంబాలు కానీ, సభ్యులు కానీ వారి గురించి ఈ మీటింగు డిసైడ్ చేశారని మేము అనుకోవట్లేదండి. ఏ ప్రాంతవాసుల గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడుకుంటామో ఆ ప్రాంతవాసులకు ఇన్ఫర్మేషన్ లేకుండా, వాళ్ళ సమక్షం లేకుండా ఇక్కడ మాట్లాడటం ఇది పద్ధతిగా లేదని చెప్పి వారి దృష్టి తెచ్చాము. అప్పుడు నా కలెక్టర్ గారు మేము మాట్లాడిన పాయింట్ మీద ఒక అరగంట సేపు డిస్కస్ చేశారు. డెవలప్మెంట్ కావాలి, అట్ ద సేమ్ టైం ప్రకృతి సంపదని కాపాడాలి, మత్స్యకారుల జీవితాలు కాపాడాలని చక్కగా మాట్లాడారు. వారు ఆ మాట్లాడిన సందేశం అంతిమంగా ఏంటి అంటే గ్రామ సభలు కంపల్సరీ నిర్వహిస్తామని. జూలై, ఆగస్టు, ఇప్పుడు మనము మార్చి నెలకు వచ్చాం. ఈ 5-6 నెలల్లో ఏం జరిగిందో తెలియదు కానీ
మన చీరాల్లో మన వాడరేవు ప్రాంతంలో రిసార్ట్స్ ఇష్టానుసారంగా కోకొల్లలుగా వెలుస్తూ పోతున్నాయి అనేది పత్రికల్లో చూసి, అంటే ప్రతిరోజు మనం సముద్ర తీర ప్రాంతానికి రాలేదు. ఎవరు ఇంత దారుణం జరుగుతుంటే ఏమి ఎరగనట్టు మౌనంగా ఉండిపోయారు. కొన్ని సాధారణ పత్రికలు, చిన్న చిన్న పత్రికలు సమాచారం చూసి పరుగున సమాజం బాగుండాలని కోరుకున్నటువంటి ఇలాంటి పెద్దలు గుడికూరి వెంకటేశ్వరరావు గారు, బాబురావు గారు, హుస్సేన్ గారు వీళ్ళందరూ తోడబెట్టుకొని ఇప్పుడిప్పుడుగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. అంటే ఈరోజు ఇక్కడికి ఆర్డీఓ, డిఆర్ఓ, ఈ వార్డు పంచాయతీ. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే దీనికి పేరు బుద్ధ రిసార్ట్స్ అంట. గతంలో ఇది డిప్, అంటే షిప్ అండ్ డిప్. ఇంకా చెప్పాలంటే కారంచేడు వ్యక్తి ఇక్కడ కొన్నాళ్ళు దీన్ని మెయింటైన్ చేయడం, ఎంత చెడ్డ పేరు వచ్చిందో. డైరెక్ట్గా అసాంఘిక కార్యక్రమాలు, బ్యాకాట్లు, ఈ వ్యభిచారాలు రకరకాలు జరిగినటువంటి ప్రాంతం ఇది. దీని అంతటి కప్పిపుచ్చడానికి మనిషికి కోరికే వద్దు, కోరిక చచ్చిపోవాలని కోరుకున్నటువంటి ఈ బుద్ధుడిని ఆయన్ని తీసుకొచ్చి విగ్రహం పెట్టి ఇది బుద్ధా రిసార్ట్స్ అని పెట్టి ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకంగా మత్స్యకారుల జీవితాల్ని నాశనమయ్యాడు. ఇంకో నెల పోతే ఏప్రిల్ 15 నుంచి మత్స్యకారుల వేట నిలిపేయటం జరిగింది. ఎందుకు? ఈ సముద్రంలో మొత్తం రకరకాల అనేక వందల జాతుల చేపలు, ఇంకోటి వాటి సంపదని పెంపొందించుకునే కాలం ఏప్రిల్ నుంచి దాదాపు 3-4 నెలలు చేశారు. తీసుకొని పరిపాలన వచ్చిన తర్వాత అయ్యింది 200 మీటర్లు చేశారు. మొన్న కలెక్టర్ గారి మీటింగ్లో ఈ ప్రబుద్ధులు ఎవరైతే ఈ రిసార్ట్స్ యజమానులు ఉన్నారో వీళ్ళు వచ్చి అడుగుతారు, 50 మీటర్లు మాకు పర్మిషన్ ఇవ్వండి అని వీళ్ళు ఆ రోజు ప్రపోజల్ పెట్టారు. కలెక్టర్ డైరెక్ట్ ప్రపోజల్ పెట్టారు మా ముందే. దానికి అప్రూవల్ ఇవ్వడానికి కలెక్టర్ గారికి కూడా అధికారం లేదు. కానీ ఇప్పుడు 50 మీటర్లు కాదు, ఈ 200 మీటర్లు అంటే ఈ కనిపించే బిల్డింగ్ వెనక్కి ఎక్కడికో ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఎవరు అనుమతులు ఉండి ఎవరు అనుమతులతో ఇవన్నీ చేస్తున్నారు అనే దానికోసం మేము వాటర్ ఎప్పుడైతే ప్రవేశించామో పంచాయతీ కార్యదర్శి గారికి మేమందరం కలిసి ఫోన్ చేయడం జరిగింది. వారు గూగుల్ మీట్లో ఉన్నాము, 1 అరగంట సమయం అన్నారు. తర్వాత మాకు తెలిసిన పత్రికల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఎవరి అనుమతులు ఇప్పటికీ లేవు, ఎవరి పర్మిషన్ లేదు. ఇంకా గవర్నమెంట్ కొంచెం ఇన్స్ట్రక్షన్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయమని చెప్పిన తర్వాత కూడా కన్స్ట్రక్షన్ ఇంకా దొరికింది. కానీ మీరు చూడండి ఆ దృశ్యాల్లో కర్రలు పెట్టి లేటెస్ట్గా ఇంకా కడతానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని ఇప్పుడే నిరోధించకపోతే వీళ్ళని చూసి ఇంకో 20 మంది 30 మంది తయారవుతారు. అప్పుడు ఇక మన చీరాలకి గర్వకారణమైనటువంటి వాడరేవు, ఈ మత్స్య సంపద ఇదంతా 2030కి కనుమరుగు ప్రమాదం. టీడీపీ శాసనసభ పక్ష సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ముఖ్యంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏ కీలక అంశాలపై చర్చ జరిగిందో చూద్దాం. టీడీఎల్పీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎం చంద్రబాబు నేతృత్వంలో కీలక చర్చలు, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై సమాలోచనలు, ప్రభుత్వ విధానాల అమలు, శాసనసభ వ్యూహంపై చర్చ, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు, టీడీపీ శ్రేణులకు కీలక మార్గదర్శులు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టబోయే కీలక విధానాలు, శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో మంతనాలు జరిగాయి. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు రాజకీయ వ్యూహంపై మరింత సమాచారం త్వరలో అందించనున్నారు.